30 కిలోలు తగ్గిన నా వ్యక్తిగత అభిప్రాయం ఆరోగ్యంగా ఉన్నాడు, ఫిట్గా ఉన్నాడు, మిలిటరీ మ్యాన్ లాగా ఉన్నాడు. ఆయన కళ్ళల్లో మాత్రం కసి తగ్గలేదు. ఎంతసేపు కళ్ళలో చూడడం యదా బతుకుతే మగోళ్ళ కళ్ళలోకి చూడడమే, ఆడవాళ్ళ కళ్ళలోకి చూడడమే. ఆ కళ్ళలో కసి గురించి నువ్వు ఒక్కడవే చెప్పాలి. నిన్న కాక మొన్నే కదా చచ్చిపోతాడు, ఇంక అయిపోయింది, లాస్ట్ స్టేజ్లో ఉన్నారని చెప్పేసి అని మీరంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. ఏమని మాట్లాడు మొన్న నువ్వు? వల్లభనేని వంశీ ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. దీనికేం పెద్ద ఎంబీబీఎస్ ఎంఎస్ చదివిన డాక్టర్లు పరీక్ష చేసి చెప్పవలసిన అవసరం లేదు. జస్ట్ కోర్టుకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయన విజువల్స్ చూస్తే చాలు ఆయన ఆరోగ్యం ఎంతగా దెబ్బతినిపోయిందో అర్థమవుతుంది. అన్నావా లేదా? అన్నావు కదా. మరి సడన్గా మిలిటరీ మ్యాన్ లాగా ఎలా మారిపోయాడు? ఆయన కళ్ళల్లో ఇప్పుడు నిన్న మొన్నటి దాకా లేని జబ్బు లేదు, అయిపోయింది, దగ్గుతుంటే గుండ్లు గొంతులోకి వచ్చేస్తున్నాయి. అవునా? ఇలాంటి డైలాగులన్నీ కొట్టి ఇవాళ సడన్గా వచ్చేసి 6 ప్యాక్ వచ్చేసింది వల్లభనేని వంశీకి. కత్తిలాగా ఉన్నాడా? కళ్ళల్లో కసికాని పడిపోతుందా? చచ్చిపోయేలా బయటకు వస్తే కసికాని పడిపోతుందా? వాళ్ళకొని చూసి వల్లభనేని వంశీ ఎట్టుందా? పైగా వల్లభనేని వంశీ అట్ట నారా లోకేష్ గారు అందరూ చేస్తాడట. ఈ పనుడు చెప్పే మాటలే. వల్లభనేని వంశీ అంబటి రాంబాబుతో అన్న మాటలు అని చెప్పి తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేసుకొచ్చాడు. ఆ వీడియోలో ఏమని చెప్పుకొస్తాడంటే, వల్లభనేని వంశీ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది, ఆయన కళ్ళలో కసి ఏమాత్రం తగ్గలేదు, ఆయన ఆరోగ్యపరంగా సూపర్గా ఉన్నాడు, మిలిటరీ మ్యాన్లా ఉన్నాడు. మరి నిన్నకాక మొన్నటి దాకా సచ్చిలా ఉన్నాడు, జైల్లో చంపేస్తారా, చివరి స్టేజ్కి వచ్చేసాడు, రక్తం పడిపోతుంది, ఇంకేం లేదు, ఇంక పొలంలో పెట్టడమే లేట్ అని చెప్పేసి అని నిన్న మొన్నటి దాకా ఏడుపు. ఇవాళ అంబటి రాంబాబు అంట వల్లభనేని వంశీ అంట సూపర్గా ఉన్నాడంట, హీరోలా ఉన్నాడంట. నారా లోకేష్ గారికి వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. ఇలా నారా లోకేష్ గారు రెడీగా ఉండండి, నెక్స్ట్ మీ బరువు కూడా వల్లభనేని వంశీ తగ్గించేస్తాడు. ఇంకా చాలా మాటలు చెప్పుకొచ్చాడు, ఒకసారి వినిపిస్తా వినండి. లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కుమారుడు పగబట్టాడు. వంశీ మీద పగ దేనికి పెట్టాడు? మనం ఒక్క విషయాన్ని ఇక్కడ చర్చించుకోవాలి. చెప్పు. వంశీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సతీమణ్ణి, లోకేష్ బాబు గారి తల్లి గారిని దూషించాడు అనేది ప్రధానమైన కక్ష. ఈ దూషించిన విషయం ప్రపంచం అందరూ చూశారు కూడా. ఈ దూషించడానికి రీజన్స్ ఏంటి, లాజిక్ ఏంటి అనే విషయాన్ని నేను కొద్దిగా కనుక్కున్నాను. కారణం ఏంటంటే, ఇప్పుడైతే వంశీ తెలుగుదేశాన్ని కాదని వైసీపీలోకి వచ్చి అక్కడ స్నేహం చేస్తున్నాడు, దాన్ని దృష్టిలో పెట్టుకుని లోకేష్ కొన్నటువంటి అభిమానులు గాని, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు గాని, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు గాని వంశీని, వంశీ గారి సతీమణ్ణి ఇష్టానుసారంగా దూషించారు. అవి చూసినటువంటి వంశీ కొద్దిగా ఉద్రేకమై ఇలాంటి పని చేశాడనేది అభిమానులు చెబుతున్నటువంటి అంశం. ఏమైనా కాస్త సిగ్గనిపించట్లా? ఇప్పటి వరకు వల్లభనేని వంశీ గారి భార్య అని ఆయన అరెస్ట్ అయిన తర్వాత మేము చూడడం తప్పితే అంతకుముందు ఆవిడ ఎలా ఉంటారో కూడా మాకు తెలియదు. వాస్తవంగా నాకైతే తెలియదు. అసలు ఎప్పుడు ట్రోల్ చేశారు? ఎవరు ట్రోల్ చేశారు? వల్లభనేని వంశీని, వంశీ భార్యని ట్రోల్ చేశారా? చూపించగలుగుతారా? అంటే ఎవరో అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు వల్లభనేని వంశీతో పాటు ఉన్న ఆవిడ వాళ్ళ భార్య కాదు, ఎవరో సంథింగ్ ఒక పేరు, ఏదో ఒక పేరు ఉండేది. అప్పుడు ఆవిడతో కలిసి వల్లభనేని వంశీ గారు ఒక రీల్ చేశారు, టిక్టాక్లో కొనుక్కుంటే ఒక రీల్ చేశారు. ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది అనేది వాళ్ళకే తెలియాలి, వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే రికార్డ్ చేసుకున్నది వాళ్ళే కదా, వాళ్ళే చెప్పాలి. ఎవరో అభిమానులు చేస్తేనంట ఇక్కడికి వచ్చి నీ ఇష్టానుసారంగా మాట్లాడతావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అభిమానులు, పోనీ నీ అభిమానులే అనుకో, తెల్లారు లెగితే నారా లోకేష్ గారిని, ఇప్పుడు నువ్వే అనుకో, చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటావు, నారా లోకేష్ గారిని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ గురించి చాలా మాటలు మాట్లాడాడు, మీరు కావచ్చు, మీ అభిమానులు కావచ్చు. అలాగని చెప్పేసి ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గురించి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ ఎవరైనా మాట్లాడా? కవర్ చేసుకోవడానికి సిగ్గు అనిపించట్లా? ఖండించావా ఆ రోజున? వల్లభనేని వంశీ మాట్లాడినప్పుడు ఎవడన్నా ఖండించాడా? వైసీపీ నాయకుడు ఒక్కడ ఖండించలా, అది తప్పు అని చెప్పేసి నువ్వు ఒక్కడ ఖండించలా. ఇవాళ వచ్చి 10 మంది ముఖం తుప్పుకు నుమ్మేసేస్తారని చెప్పేసి అని
జనాలందరికీ సానుభూతి లేదంటే వల్లభనేని వంశీ పైన సానుభూతి ఎవరికి లేదు. ఆ విషయాన్ని గ్రహించి ఆ రోజు మాట్లాడడం తప్పే. మరి ఆ రోజు ఏం పీకారు? ఆ రోజు ఒకడన్నా ఖండించాడని మాట్లాడినప్పుడు ఖండించకపోగా సాక్షిలో పదే పదే వల్లభనేని వంశీ అన్న మాటల్ని పదే ఆ బిట్ ఏదైతే ఉందో కట్ చేసి మరీ వేసారు కదా. విశ్వసనీయత వేయకూడదు కదా, ప్రచారం చేయకూడదు కదా. అది అయిపోయిన తర్వాత వల్లభనేని వంశీని సాక్షి స్టూడియోకి పిలిపించి 1 గంటన్నర 2 గంటల ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూని లైవ్ పెట్టి దాదాపు 1 వారం రోజులు లైవ్ స్ట్రీమ్ చేశారండి. దాన్ని కట్ చేయడం వేయడం అలా లూప్లో పెట్టేసి 1 వారం రోజులు రన్ చేశారు ఆ లైవ్ని. చేయలేదా? మరి ఇక్కడికి వచ్చి నువ్వు ఎవరికో ఉపన్యాసాలు చెప్తున్నావు ఇక్కడ. అసలు వల్లభనేని భార్యగా పలానా వ్యక్తి ఇలా ఉంటుంది, ఆవిడ పేరైతే తెలుసు కానీ ఆవిడ ఇలా ఉంటుందని చెప్పేసి ఆవిడ వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత ఆవిడ బయటకు వచ్చారు కదా, అప్పటిదాకా ఎవ్వరికీ తెలియదు. చేసింది వల్లభనేని వంశీని వాళ్ళ భార్యని కాదు, ఎవరో ఆవిడ. వల్లభనేని వంశీతో పాటు ఎవరో ఒక ఆవిడ ఉంది. ఆవిడతో కలిసి వల్లభనేని వంశీ ఒక రీల్ చేశాడు కదా. ఎవరో చేసి ఉంటారు, ఏదో మాట్లాడుంటాడో ఏదో చేసి ఉండొచ్చేమో. దానికి నారా లోకేష్ గారికి ఏం సంబంధం అండి? అంటే ఎవరో చేస్తే మీరు బుద్ధులు తిట్టేస్తారా? మేము తిట్టామా? అగర్బాకి ఎందుకు? నేను కాక మొన్న అనుకుంటా నువ్వు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగావు లేదా? నన్ను ఎలా అంటున్నారో, నన్ను ఎలా ట్రోల్ చేస్తున్నారో తెలుగుదేశం కార్యకర్తలు, నా కుటుంబాన్ని అన్నారని చెప్పేసి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పెద్ద కేకలు వేసావు. అంటే నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు కుటుంబ సభ్యులే, వాళ్ళే మహిళలా? ఇంకెవరు మహిళలు కాదేమో. తప్పే, ఏ విధమైన సందేహము లేదు. ఆ తప్పుని వల్లభనేని వంశీ తెలుసుకున్నాడు, క్షమాపణలు కూడా చెప్పాడు. అయినా కూడా లోకేష్ గారు శబదం ప్రకారం ఏ విధంగా అయినా సరే ఈయన్ని అరెస్ట్ చేయాలని, జైల్లో పెట్టాలనే ప్రయత్నంతోనే అరెస్ట్ చేశారు. 140 రోజుల పాటు జైల్లో పెట్టారు. సరే, నేను నిన్న కలిసినప్పుడు ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడాను. ఆయన ప్రత్యక్షంగా చూశాను. 30 కిలోలు తగ్గాడు. చిన్న విషయం కాదు అది. 30 కిలోలు తగ్గిన నా వ్యక్తిగత అభిప్రాయం ఆరోగ్యంగా ఉన్నాడు, ఫిట్ గా ఉన్నాడు, మిలిటరీ మ్యాన్ లాగా ఉన్నాడు. తగ్గిన ఆయన కళ్ళల్లో మాత్రం కసి తగ్గలేదు. కళ్ళలో చూడడం యదా బతుకుతే, మగవాళ్ళ కళ్ళలోకి చూడడమే, ఆడవాళ్ళ కళ్ళలోకి చూడడమే. ఆ కళ్ళలో కసి గురించి నువ్వు ఒక్కడవే చెప్పాలి. నిన్న కాక మొన్నే కదా చచ్చిపోతాడు, ఇంక అయిపోయింది, లాస్ట్ స్టేజ్లో ఉన్నారని చెప్పేసి అని మీరంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. ఏమని మాట్లాడు? మొన్న నువ్వు వల్లభనేని వంశీని జైలు చంపేస్తారా అన్నావా లేదా? అన్నావు కదా. మరి సడన్గా మిలిటరీ మ్యాన్ లాగా ఎలా మారిపోయాడు? ఆయన కళ్ళల్లో ఇప్పుడు నిన్న మొన్నటి దాకా లేని జబ్బు లేదు, అయిపోయింది, దగ్గుతుంటే గుండ్లు గొంతులోకి వచ్చేస్తున్నాయి. అవునా? ఇలాంటి డైలాగులన్నీ కొట్టి ఇవాళ సడన్గా వచ్చేసి 6 ప్యాక్ వచ్చేసింది వల్లభనేని వంశీకి. కత్తిలాగా ఉన్నాడా? కళ్ళల్లో కసి కనబడిపోతుందా? చచ్చిపోయేలా బయటకు వచ్చి కసి కనబడిపోతుందా? వాళ్ళకొని చూసి వల్లభనేని వంశీ తిట్టుందా? పైగా వల్లభనేని వంశీ అంటే నారా లోకేష్ గారు అందరూ చేస్తాడట. ఈ పనుడు చెప్పే మాటలే. లేదంటే అన్యాయంగా అక్రమంగా నన్ను 140 రోజులు ఈ సమాజానికి దూరంగా, కుటుంబానికి దూరంగా జైల్లో నిర్బంధించిన వారి సంగతి తేలుస్తాననేటువంటి భావన ఆయన చూపుల్లో నాకు కనిపించింది. చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తి వంశీ. అంతేకాదు, గన్నవరంలో 23 మంది తెలుగుదేశం పార్టీ వారే గెలిచాడంటే వ్యక్తిగతంగా ప్రజాదరణ కలిగినటువంటి. మొన్న ఎందుకు ఓడిపోయాడు? మన ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాడు? 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాడు. వల్లభనేని వంశీ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవలా, తెలుగుదేశం పార్టీ సింబల్ పైన గెలిచాడు. అవునా?